నమస్తే అన్న. నమస్తే చెప్పండి. అన్న మీ పేరన్నా? ఉన్నవరెడ్డి కొండ, ఏ ఊరన్నా? పెడ నియోజకవర్గం, బంటిమిల్లి మండలం, పెందూరు గ్రామం. ఏం చేస్తుంటారు? నేను రొయ్యల వ్యాపారం చేస్తాను. చంద్రబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చారు కదన్నా, దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? మా అభిప్రాయం, ఆయన బెయిల్ అన్యాయంగా అరెస్ట్ చేశారు. అది మా అందరికీ బాధాకరమైన విషయం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అక్రమ కేసులు పెట్టి అక్రమంగా బనాయించి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరిని తిరగనికుండా చేశారు. అయినా మా నాయకుడు అరెస్ట్ అయినా సరే న్యాయమే గెలిచింది. అదేవిధంగా చూసుకుంటే అన్న, అక్రమంగా కేసులు పెట్టడం ఇదిగా అయిపోతుంది అన్న. లిక్కర్ స్కామ్ మీద కేసులు పెడుతున్నారు, మట్టి ఎక్కువగా పెంచారని చెప్పి కేసులు పెడుతున్నారు. ఈ కేసుల మీద ఏమంటారు? మా నియోజకవర్గంలో అయితే పొద్దున్న లేచిన కాంచి 2 నెలల టిప్పులు తిరుగుతూనే ఉంటాయి. మట్టి తవ్వకాలు కానీ, మైనింగ్ కానీ, శాండ్ కానీ మొత్తం తిరుగుతూనే ఉంటాయి. ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, తిరగనివ్వరు. నియోజకవర్గం నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి, అందరి మీద కేసులు పెడతా ఉంటారు. అది వాళ్ళు చేసే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు, మద్యపాన నిషేధం చేయలేదన్న. ఆ మద్యం వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఓన్లీ ఏడాదికి మద్యం మీద వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ మద్యం మీద వస్తుంది అంటున్నారు. దాని మీద మీరు మద్యం అని పెట్టారు. మొన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పుడు మద్యపానం నిషేధం చేస్తూ ఉన్నారు. కానీ పోనీ చేయకపోయినా సరే పిచ్చమందు అమ్మటం వల్ల చాలామంది మైండ్ పాడైపోయి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. భూమ్ అని, జే బ్రాండ్స్ అని, ఇవన్నీ చాలా రకాలుగా మనుషులు చిత్రహింసలు పెట్టి ఇట్లా తక్కువ క్వాలిటీ రకంతోనే మందులు చంపేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే 3 రాజధానులు అన్నారన్న, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు అంటారు? ఏ రాజధానికి కట్టలేడండి ఈ ముఖ్యమంత్రి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి రాజధాని అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే అన్న, ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీరు ఏమంటారు? ఆయన వచ్చిన కాంచి, అధికారం వచ్చిన కాంచి, అప్పుడు టీడీపీ ప్రభుత్వం గతంలో నిత్యావసర సరుకులే కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు రోడ్లు బాగోలేదు, నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే లేనివాడికి పెనం మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే అన్న, ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా చేసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు? పేదవాడు ఎక్కడికి వెళ్ళినా అన్నం 5 రూపాయలు ఇచ్చుకుంటే అన్నా క్యాంటీన్లో అన్నం దొరికి అమ్మట భోజనం చేసేవాడు. ఇవాళ అది పట్టుకూడు పేదలకు కొట్టేసిన పని చేశారు. ఇది చాలా దౌర్భాగ్యం. అదేవిధంగా చూసుకుంటే అన్న, ఇప్పుడు కార్పొరేషన్ విషయానికి వద్దాం. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, కాపు అలా కార్పొరేషన్ ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు గారు కృషి చేస్తే, జగన్ గారు వచ్చినాక అసలు కార్పొరేషన్ పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు? 2014లో చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ లోన్లు పెట్టి చాలామందికి సమన్యాయం చేశారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకు న్యాయం చేసిన సందర్భాలు లేవు. ఎక్కడ ఏ కులానికి కూడా న్యాయం చేసిన సందర్భాలు అయితే లేవు. అదేవిధంగా చూసుకుంటే అన్న, మీకు సంబంధించిన పంచాయతీలు నిధులు వస్తున్నాయా? ఆ నిధులతో మీ గ్రామం ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? ప్రెసిడెంట్లు గెలిచిన కాంచి ఊళ్ళో ఉన్న దాఖలాలు లేవు ఎక్కడ కూడా. ఏ రోడ్లు ఏమన్నా సరే వేసే పరిస్థితుల్లో కూడా లేరు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పోలవరం అన్నారు, పోలవరం నిర్మించకుండా పోయింది. 70% పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%, 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితిలో ఉన్నారన్న. అదే పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి అనేక ప్రశాంతంగా 3వ పంట కూడా నీళ్ళు వచ్చే విధంగా ఉండేది. అసలు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. దాని మీద మీరు? వీళ్ళ పని దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టిసీమ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అన్నీ పూర్తి చేసిన 70% పనులు అయిపోయి ఉన్నాయి. ఈ 30% కూడా అవచేయలేని ముఖ్యమంత్రి. ఇవాళ రైతులు చూస్తే నీరు అందించలేని పరిస్థితి. నిన్నగాక మనం చూస్తే రైతులందరూ కూడా పొలాలు చచ్చిపోయిన పరిస్థితి, నీళ్ళు అందక. అదే మంత్రి గారిని అడుగుతూ ఉంటే ఇదిగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి అని చెప్పి మేము అక్కడికి వెళ్తే వెళ్ళకుండా చేస్తున్నారు. కేవలం ఈ బడ్జెట్ విషయంలో చూసుకుంటే రైతాంగానికి సంబంధించిన వరకు ఎటువంటి బడ్జెట్ ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుందన్న. అసలు రైతులకి మొండి చేయి చూపించిన విధంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి అమ్మఒడి కూడా వేయని పరిస్థితి ఏర్పడుతుంది కౌలు రైతులకి సంబంధించినంత వరకు. దాని మీద మీరు? ఈ పథకాలు ఏమి వేయరన్న వీళ్ళు. ఈ పథకాలు అనేది ఏమి వేసే పరిస్థితులు ఎక్కడ దాకా పోతాం? రైతులకే నీళ్ళు ఇవ్వని వాళ్ళు ఈ పథకాలు ఎక్కడ వేస్తారు? రైతులకి ఏం ఆదుకుంటారు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు హయాంలో ఎలా అభివృద్ధి జరిగిందంటారు? జగన్ గారి హయాంలో ఎలా అభివృద్ధి జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు కానివ్వండి, ఏదైనా కానీ మొత్తం ప్రతి దాంట్లో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముందస్తులో ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగులు బాగా పెరిగిపోయారన్న. చంద్రబాబు గారి హయాంలో అదేవిధంగా రాజధాని నిర్మించున్నా సరే నిరుద్యోగులకు అనేకమైన ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఐటీ కంపెనీలు రావట్లేదు. ఐటీ మినిస్టర్స్ దీని గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద వాళ్ళు పట్టించుకునేది ఉందండి. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఉన్న ఉద్యోగాలు తీసి రోడ్లంపట యువత అడుక్కునే పరిస్థితికి ఏర్పడింది ఆయన ఉద్యోగాలు ఇవ్వలేరు. చంద్రబాబు గారి హయాంలో మటుకి ఉద్యోగాలు
వచ్చినాయి. అదేవిధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? మాకు అందరికీ సమన్వయం అండి, అందరం కూడా కలిసే పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూస్తాం మళ్ళీ మేము. అదేవిధంగా చూసుకుంటే ఏ సభలో చూసినా చంద్రబాబు గారు విమర్శించడం కాకుండా పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తున్నారు జగన్ గారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళకి కుల విభేదాలు పట్టి కుల మంత్రులను పెట్టి విమర్శిస్తుంది తప్ప ఏం చేసేది ఏం లేదు కదా. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎవరు స్పందించిన వాళ్ళు మంత్రులు అయిన తర్వాత నియోజకవర్గంకి వచ్చిన పరిస్థితులు అయితే లేవు. చివరిగా ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు మీ ప్రజలు? ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆయన 4 సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన పోరాడి ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆయన వస్తేనే ఈ పెడ నియోజకవర్గం అభివృద్ధి. వెంకట్రావు గారు 4 సార్లు ఎమ్మెల్యే చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అన్నీ ఫుల్గా జరిగినాయి. మళ్ళీ కృష్ణప్రసాద్ గారితో సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ అన్న.